అయ్య బాబోయ్! మాలిని విషయంలో మళ్ళీ ఏంటండి ఇలా చేసేసింది? అరవింద్ బ్రతికున్నాడా? బ్రతికి లేడా? అని చెప్పకుండానే మాలినికి బొట్టు పెట్టి, గాజులేసి, పూలు పెట్టేసి సంతోషపడిపోతుంది తన అక్కని అలా చూసుకొని. అంటే మల్లీకి అరవింద్ బ్రతికున్నాడన్న నిజం తెలిసిందా? లేదంటే తన అక్క సంతోషం కోసం తను ఇంకేమైనా త్యాగం చేయబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక మాలిని ఏమో వద్దు వద్దు అంటూనే అన్నీ అయితే చక్కగా జరిపిచ్చేసుకుంది. ఇక ఓవైపు మాలినిని అలా చూసిన వసుంధర అయితే తన కూతురికి వేరే పెళ్లి చేయాలి అని అయితే నిర్ణయం తీసుకుంటుంది. తన కూతురు జీవితం మోడు బారినట్టు ఉండకూడదని, తనకి అందులో కడుపులో బిడ్డ కూడా చనిపోవడం, భర్త కూడా దూరం అవ్వడం, తను అదే బాధలో ఉండకూడదు, తను చూస్తూ నేను ఇలా ఉండలేనని ఆ షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంది. ఆ విషయాన్ని వసుంధర మాలినికి చెప్తుంది. నేను నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు కాదు అనవు అనుకుంటున్నానని అయితే అని చెప్పి నీకు మరో పెళ్లి చేస్తాను మాలిని అని చెప్పగానే మాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ కథ ఎటు పోతుందో, ఏ విధంగా ట్విస్ట్ ఇస్తున్నాడో, అసలు క్లైమాక్స్ ఏమిస్తాడు, అంటే ఒక హీరోయిన్లకి 2 పెళ్లి చేయాలనుకుంటున్నారా, అదే ఈ కథ యొక్క సారాంశమా అన్నట్టుగా ఉంది. ఈ సీరియల్ అయితే రోజుకి రోజుకి మలుపులతో ఊహించని షాకుల మీద షాకులు అయితే ఇస్తూ ఉంది.